హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మళ్ళీ రిలీజింగ్ మూవీ అయింది. ఏ మూవీ అంటే బాగా భయ పుట్టించిన మన లారెన్స్ గారి గంగా మూవీ ఈరోజు మళ్ళీ రిలీజ్ అయింది. చాలా సంతోషంగా ఉంది. ఈ గంగా సినిమా కోసం సుమారుగా నేను దగ్గర 5 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తాను. ఎప్పుడు రిలీజ్ చేస్తారని ఈరోజు చేశారు. ఒక్కొక్కరికి ఇది మామూలుగా టీవీలో చూస్తేనే పడిపోతుంది. అలాంటి థియేటర్లో అంటే ఇంకా ఆ సౌండ్లో ఆ కళలో అసలు రాత్రి కూడా కళలో ఆ దయ్యాలు అలా వస్తాయన్నమాట. అంత ఎఫెక్షన్గా అంత ఎఫెక్ట్స్లు మిక్స్ చేసి సినిమా తీశారనమాట. ఈ గంగా మూవీ చాలా అసలు ఎన్నాళ్ళ నుంచి వెయిట్ చేస్తానండి. చాలా బాగుంటుంది. ఇంకా 5 మినిట్స్లో సినిమా స్టార్ట్ అవుతుంది. సినిమా మాత్రం భలే హర్రర్గా ఉంటుంది. పడిపోతుంది ఫ్రెండ్స్. జాగ్రత్త, చూసేవాళ్ళు జాగ్రత్తగా చూడండి. మూవీ అయితే చాలా బాగుంది. కానీ ఎక్కువ సౌండ్లోనే ఈ ఫిలిం చూడాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మామూలుగా సెల్లులో టీవీలో చూడలేము. ఖచ్చితంగా 100% థియేటర్లో చూస్తేనే దాని కళ, దాని ఊపు, దాని అంతా తెలిసేది. ఈ సినిమా రిలీజ్ మూవీస్ బాగున్నావా? ఈ రిలీజ్ మూవీస్ చూసేటప్పుడే చాలా ఆనందంగా అనిపిస్తుంది మనిషికి. ఎందుకంటే ఫస్ట్ సినిమాలు, ఓల్డ్ సినిమాస్ చూసేదానికంటే ఇప్పుడు కొత్త మూవీస్ అంతగా నచ్చవు. కానీ అప్పట్లో ఉండేటివి మళ్ళీ ఇప్పుడు రిలీజ్ అంటే చాలా ఆ సౌండ్, ఆ సాంగ్స్, అసలు దీంట్లో ఒక సాంగ్ కోసమే నేను వచ్చా. కానీ స్టోరీ మాత్రం సూపరు. అసలు ఈ సెల్లులో సినిమా చూసి ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు. 300 సార్లు 300 సార్లు సినిమా చూసినాను సెల్లులోనే. కానీ థియేటర్గానే వచ్చినా అంటే ఇంకా పిచ్చి చూడండి. ఆ హర్రర్కి ఎంత ఇది అవుతుందో. నాకు హర్రర్ మూవీస్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. లవ్ సినిమాలు కూడా చాలా ఇష్టం నాకు. రిలీజ్ అంటే కొత్త సినిమాలకి నేను అంత ఇంపార్టెన్స్ ఇవ్వను. కానీ పాత సినిమాలు అంటే నాకు భలే పిచ్చి పడి చచ్చిపోతాను నేను. అంత ఇంపార్టెంట్ నాకు మూవీస్. చాలా బాగా నాకు రిలీజ్ అయితే ఏ మూవీ కూడా విడిసాను నేను ఆ హీరో ఫ్యాన్, ఈ హీరో ఫ్యాన్ అని కాదు. మనం అందరు హీరో ఫ్యాన్స్ మనమే. అంతా సినిమా బాగుంటే అందరూ మనకు ఫ్యాన్సే, మనం అందరు ఫ్యాన్సే. అట్లా అంత చూస్తాం. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. నాకు ఆ రోజు ఈ మూవీస్లలో బేజారు అనేది ఆ రోజు అనిపించలే. నాకు చాలా ఇష్టంగా అనిపించే మూవీ గంగా. ఛానల్ నుంచి చెప్పాలే అనుకుంటున్నా. దీనికోసం ఏంట్రా ఇది ఇంత సోది కొడుతున్నాడు అనుకోదండి. కానీ నాకు ఆ సినిమా మీద ఉండే పిచ్చి అంతగా చెప్తున్నా మీకు, అంతే. సర్లేండి, ఇంకా ఎక్కువ మాట్లాడితే నేనే మళ్ళీ పిచ్చోండి అయిపోతా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.